బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. రాష్ట్రంలో కాపులపై జరుగుతున్న కుట్ర జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలియకుండానే జరుగుతుందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రశ్నించారు. కోరుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ లభించింది. కోరుకొండలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో బయలుదేరి కోరుకొండ ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. జక్కంపూడి రాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఏదైతే ఆయన ఏదో ఓడబడుస్తాడు అని చెప్పి నిజంగానే ప్రజల్లో ఉండి అత్యంత చేరువగా, దగ్గరగా, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే స్పందించేటటువంటి నాయకత్వం ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారు అని అంటే కాపులకి ఏదో ఓడబడుస్తాడు, ఉద్ధరిస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మి ఈ కూటమి పార్టీలకి ఓట్లు వేశారు ప్రజలు. మరి ఈవేళ అదే కాపుల మీద కేసులు తిరగదోడి జీవోలు ఇచ్చి తునిలో పెట్టినటువంటి కేసుల్ని మరొకసారి రీఓపెన్ చేయండి, పైకి అప్పీల్కి వెళ్ళండి, పైకోర్టులకి, కాపుల మీద ఏదో రకంగా మళ్ళీ కేసులు పెట్టండి, జైళ్ళకి పంపించండి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నటువంటి ఏదైతే కుట్ర పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే జరుగుతుందా అని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమాత్రం కూడా ఇది సహించదగినది కాదు. కేవలం ఈ రోజు దాకా కూడా ప్రజలు ఒక ఏడాది పాటు ఓపికతో, సహనంతో ఎదురు చూడాలి. కొత్తగా ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడింది అని అన్నప్పుడు ఏం చేస్తారో అనేటువంటిది వారికి కాస్త సమయం ఇచ్చి చూడాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ రోజు దాకా కూడా ఉన్నారు. కానీ ఈ అసంతృప్తి అనేటువంటిది ఖచ్చితంగా తిరుగుబాటు కింద మారేటటువంటి రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. ఆ రోజు కేవలం ఏదో చంద్రబాబు నాయుడు గారు లేక బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో ఓ సామాన్య కార్యకర్తలు కూడా ఈ మూడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్ల మీద తిరగాలి అని అంటే భయపడేటటువంటి రోజులు వస్తాయి. ప్రజలు నిలదీస్తారు, కాలర్లు పట్టుకుంటారు, ఏమైనా మా సూపర్ సిక్స్లు అని అడుగుతారు. వీటన్నిటికీ కూడా జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈవేళ ప్రతి కార్యకర్త ఈ మూడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అని చెప్పి కోరుతా ఉన్నా. నిన్నటి రోజు రేషన్ బల్లును తీసేశారు. మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వాళ్ళు వచ్చి క్యూలో నుంచుంటే ఇబ్బంది పడతారు అని చెప్పి ఎండల్లో, వానల్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఇంటి వద్దకే రేషన్ పంపించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఆ పథకాన్ని కూడా ఎత్తేసి మరొకసారి పేదవాడు లైన్లోనే నుంచుని దేహి అని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుగా ఇవ్వాల్సినటువంటి బియ్యం గురించి కూడా లైన్లో నుంచుకునేటటువంటి దుస్థితిని మరొకసారి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేదవాళ్ళు ఆత్మగౌరవం పెరగాలి, వాళ్ళు ఎక్కడా కూడా 10 మందిలో వాళ్ళ చులకన పడకూడదు అనేటువంటి ఆలోచనతో అన్ని సంక్షేమ పథకాలని కూడా ఇంటి వద్దకే పంపించినటువంటి కార్యక్రమం ఆవేళ మా ప్రభుత్వంలో చేస్తే ఈవేళ మళ్ళీ కులాలు ఎంచుతూ ఉన్నారు, లేక మతాలు ఎంచుతూ ఉన్నారు, పార్టీలు ఎంచుతూ ఉన్నారు, వర్గాలు ఎంచుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ పతనానికే నాంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది రాష్ట్రంలో. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనంతో దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, దాడులు, ఆస్తి